నిజమైన ఆనందం ఈరోజు కావాలి సుధీర్ గారు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేది, మన మెంటల్ హెల్త్‌ని పాడు చేసేది. ఈరోజు చిన్నపిల్లల గురించి మీరు అంటున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. అడిక్షన్. తల్లిదండ్రులు కూడా అలాంటి పనులు చేసినప్పుడు పిల్లలు ఆ మార్గంలో నడవరని ఏమన్నా చెప్పగలుగుతామా? లేదు. ఈరోజు ఒక రకమైన హైప్, ఒక రకమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయింది. ఇలా చేస్తేనే నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇలా ఉంటే ఇప్పుడు నా వయసు కూడా 30 అయింది, ఎన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను చెప్పండి. ఎంత సమాజానికి ఏదో ఎంత అంటే మహా కాదు, మనకి భగవంతుడు ఇచ్చినంత భగవంతుడి యొక్క సేవగా సమాజం యొక్క సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు? ఒకటి, ఈ జీవితము యూత్లో ఉండే శక్తిని, భగవంతుడు మనకిచ్చిన సిచ్యువేషన్స్ని, భగవంతుడు మనకిచ్చిన వాక్ శక్తిని భగవంతుడి యొక్క సేవలో యూజ్ చేసుకుంటారు. ప్రతి ఒక్క యువత కానీ ఇలా ఆలోచిస్తే సాధువు అవ్వాల్సిన అవసరం లేదండి. వారు ఏం చేస్తున్నా సరే అది దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగిస్తే మన దేశం ఎక్కడుంటుందో ఒకసారి ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది.